ఇట్లా సూక్ష్మదేహము అనబడేది స్థూల దేహములో సెట్ అయి ఉన్నది, నిర్మాణంలోనే సెట్ అయిపోయింది. అది ఎక్కడికో పోయేదేం ఉండదు, లోపలే నువ్వు ఎంతన్నా చేసుకో లోపలే. సూక్ష్మదేహం స్థూల దేహములో ఉండే అనేక లోకాలు నిర్మాణం చేసుకుంటూ ఉంటాం. ఎందువల్ల అనేక లోకాల యొక్క సంబంధమై ఉన్న సమాచారం సూక్ష్మదేహములో ఉన్నది. ఈ లోకం యొక్క సంబంధమై ఉన్న సమాచారమే కాదు, ఈ భార్య, ఈ బిడ్డలు, ఈ సంసారం, ఈ మనవాళ్ళు, ఈ తాతలు, ఈ ముత్తాతలు, ఈ మామలు, అల్లుళ్ళు, మేనకోడళ్ళు, కోడళ్ళు, తోడి కోడళ్ళు అన్నీ ఉన్నాయి కదా ఇక్కడ. ఈ సమాచారమే కాదు, ఈ పరివార సమాచారమే కాదు, వేరే లోకాల యొక్క సంబంధమై ఉన్న సమాచారం అంతా కూడా సూక్ష్మదేహం నిక్షిప్తం చేసుకున్నాం. దానికి ఏమిటంటే రామాయణము, భారతము ఇత్యాది పురాణాలన్నీ కూడా సహకరించాయన్నప్పుడు మనకి. ఎక్కడెక్కడ ఏ లోకాలు ఉన్నాయో ఆయా లోకాలలో ఎవరెవరు ఉన్నారో అక్కడ ఏవేవి ఉంటాయో ఏం జరుగుతూ ఉంటాయో అనే విషయాలన్నీ కూడా నీకు దాంట్లో నిక్షిప్తమై చేరి ఉన్నాయి. ఏమి ఇప్పుడు వేరే దేశాలు ఉన్నాయి, ఆ దేశాలలో వేరే వేరే దేవతా సంబంధ చరిత్రలు ఉన్నాయి, అవి మనకు వస్తాయా? ఆ లోకాల్లో మనకు కనబడతాయా? ఎందుకు కనపడవు? నువ్వు లోన పెట్టుకోలేదుగా, నువ్వు వేరే దేశాలకు పో, అక్కడ కూడా వాళ్ళ సంస్కృతి, వాళ్ళ యొక్క దేవతారాధనలు, వాళ్ళ దేవతా సంబంధ లోకాలు, ఆ దేవతా సంబంధ మూర్తులు, వాళ్ళ యొక్క మూర్తుల యొక్క ఆకారాలు వాళ్ళ శాస్త్రాలలో ఉన్నాయి. నీకు ఆ లోకాలు, ఆ దేవత యొక్క సంబంధ దృశ్యాలు నీకు కనపడవు ఎక్కడ. ఎందుకు? నువ్వు దీన్ని స్టోర్ చేసుకోలేదు. నువ్వు కనుక వేరే దేశాల కొన్నింటిని కూడా సంచారం చేసి వచ్చావు అనుకో, నీకేదో ఓపిక ఉండి, డబ్బు ఉండి, ఇంట్రెస్ట్ ఉండి బయలుదేరి ఇతర దేశాలు ఎన్నో ఉన్నాయి కదా, 190 దేశాలు ఉన్నాయి. 190 దేశాలు కాబట్టి 90 దేశాలన్నా బాగా తిరిగి వచ్చావు. ఆయా దేశాలలో ఏమున్నాయి పురాణాలు, వాళ్ళు చెప్పే దేవతామూర్తులు ఏమిటో, వాళ్ళు చెప్పే లోకాలు ఏమిటో అవన్నీ వేసుకొచ్చావు అనుకో లోపల స్టోర్ చేసుకొని. మాకంటే ఎక్కువగా నువ్వు ఇంకా వేరే లోకాలకు పోయే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఏంటంటే సూక్ష్మదేహములో ఏ ఏ లోకాల యొక్క సంబంధ ముద్రలు మనం వేసుకోవటం జరుగుతుందో, ఆ మనస్సుకు ఊహ వచ్చినప్పుడు ఏ ఊహా సంబంధ లోకం సమాచారంగా మనం తలంచుకుంటామో ఎమ్మట ఆ లోక సంబంధ సమాచారం అంతా కూడా కనబడుతుంది, మనస్సుకి వచ్చేస్తుంది. అక్కడ దాంట్లో విహరిస్తాడు, దాంట్లో సంచరిస్తాడు, అక్కడే వ్యవహారం చేస్తాడు. ఈ విధంగా పోవటాన్ని, ఈ విధంగా మనసు అనేటువంటి యొక్క వస్తువులో నిర్మాణం చేసుకునే విధానాన్ని వీళ్ళు ఏం చేశారని చెప్పానంటే, ఈ స్థూల దేహం, సూక్ష్మదేహం బయటికి వెళ్ళి ఆ లోకాలకు పోతుంది. నువ్వు పోయినా రావటానికి గల ఆ విధానం తాడు కట్టే దీనికి ఉన్నది బొడ్డుకి. అందువల్ల నువ్వు ఏ లోకానికి పోయి నీ తాడు లాగి మన లోన కూర్చోబెడుతుంది. ఇది చిత్రించారు ఈ సన్నివేశాన్ని. లోపల నిర్మాణం చేసుకునే దాన్ని ఈ లోకాలకు పోయే విధానం చిత్రించారు. ఆ చిత్రీకరణ ధ్యానానికి ముడిపెట్టి నువ్వు ధ్యానంలో కూర్చున్నావు అంటే నీకు ఆ పిరమిడ్ నుంచి కాస్మిక్ కిరణాలు నీ లోపలికి వచ్చినప్పుడు అప్పుడు నువ్వు ఈ విధంగా బయటికి ప్రయాణమైపోవాలి. కాబట్టి సూక్ష్మదేహం అనేది ఇంద్రియాత్మికముగా లోపల ఉన్నది. ఆ లోన ఉన్నటువంటి ఆ సూక్ష్మదేహము ఈ గోళకాల యొక్క సంబంధం లేనప్పుడు లోపల నిర్మాణం చేసుకుంటుంది. వినే సంబంధం, తినే సంబంధం, వ్యవహరించే సంబంధము, తనకు కావలసిన బంధువర్గము, తనకు కావలసిన స్నేహవర్గము, తనకు కావలసిన పదార్థ వర్గము అన్నీ చేసుకుంటుంది. ఎందువల్ల అన్నింటి యొక్క సంబంధమై ఉన్న సమాచారం సరుకు లోపల ఉన్నది కదా సూక్ష్మదేహంలో. ఏది కావాలో నిర్మాణం చేసుకుంటుంది, అక్కడ వ్యవహరించుకుంటుంది. ఒకవేళ అది కనుక వాసనలతో కాకుండా గోళకాలతో కనుక సంబంధం పెడితే దాని గోళకాల సహాయముతో ఈ లోకంలో ఉన్న భౌతికంగా దీన్ని ఏమన్నారు, అబాధితమై ఉన్న అర్థాలుగా చెప్పుకొచ్చారు. బాధితార్థములు, అబాధితార్థములను విషయం చేయనటువంటివి ఇంద్రియములు అని మాట వాడతారు. అబాధితార్థములను విషయం చేయనటువంటి ఇంద్రియములు. అబాధితములు అని చెప్పిన బ్రహ్మజ్ఞానం విషయంగా కాదు, బ్రహ్మజ్ఞానం పొందితే బాధింపబడేటువంటియే, బ్రహ్మజ్ఞాన సంబంధంగా ముడిపెట్టి చెప్పిన మాట కాదు.
వ్యవహారం యొక్క సంబంధముగా చెప్పిన మాట. అబాధితార్థములు అని చెప్పనంటే, బాధితార్థములు అని చెప్పనంటే ఏ యొక్క వ్యావహారిక వస్తువును దర్శించినప్పుడు నీ ఊహాజనితమై ఉన్నటువంటి ఏ యొక్క భ్రాంతిజన్యమై ఉన్నటువంటి సర్పం ఉన్నదో ఆ సర్పం బాధితార్థం. ఆ సర్పం బాధితార్థం. ఏమి భ్రాంతి జ్ఞానజన్యమై ఉన్నటువంటి యొక్క ఏ ముచ్చపుచ్చపై ఎందు వెండి భాషిస్తున్నదో అది బాధితార్థం. అది బాధితార్థం. వీటిని ఏమని చెప్పుకొచ్చారని చెప్పనంటే అయదార్థ ప్రమలు అని చెప్పని అంటారు. అయదార్థ ప్రమలు, యథార్థ ప్రమలు రెండు రకాలు చెప్పుకొస్తారు. అయదార్థ ప్రమలు, యథార్థ ప్రమలు. అయదార్థ ప్రమలు అని చెప్పనంటే త్రాటిపై భాషించే సర్పం, ముత్యపుచ్చప మీద భాషించే వెండి, స్థాణువుపై భాషించే పురుషుడు, ఇవన్నీ ఈ బాధితార్థములు. అయదార్థ ప్రమలు అని చెప్పని అంటారు. యథార్థ ప్రమల కాదు, అయదార్థ ప్రమలు. యథార్థ ప్రమలు అని చెప్పనంటే బాధయోగ్యము కలిగినటువంటి వీటిని వ్యావహారిక పదార్థాలని అబాధితార్థములు అని చెప్పని అంటారు. బాధింపబడవు. ఇవి బాధింపబడతాయి. అవేమో అప్రమలు అన్నారు, ఇవి ప్రమలు అని చెప్పని అంటారు. వ్యావహారిక వస్తువుల్ని ప్రమలు అని చెప్పని అంటారు. అది అందువల్ల ఇంద్రియ సహకారములతో వచ్చినప్పుడు మనకేంటంటే అబాధితార్థములకు ఈ వ్యావహారిక సత్యత్వ పదార్థాలు గోచరించే అవకాశము ఏర్పడుతుంది. కాబట్టి గోళకాత్మికమై ఉన్న ఇంద్రియాలు, గోళకాత్మికమై ఉన్న స్థూలదేహము, ఇంద్రియాత్మికమై ఉన్న సూక్ష్మదేహము, ఈ రెండింటి విషయం వచ్చినప్పుడు ఆ ఊ రెండు కూడా పరిపూర్ణంగా చెప్పడం జరిగింది. ఇక్కడ పరిపూర్ణముగా చెప్పారు. అకార మాత్ర, ఉకార మాత్ర. మకార మాత్రాన్ని అంటమే కానీ అక్కడ దానికి సైలెంట్ అయిపోయే విధానం ఉంది. అక్కడ మకార మాత్ర అంటున్నాగా ఓం అన్నప్పుడు అక్కడ అప్రాణికం వచ్చేస్తుంది. మకారం అంటే ఏమిటి? అక్కడ అది వ్యవహార యోగ్యం. అక్కడ వ్యవహారం లేదేక, వ్యవహారం సైలెంట్ అయిపోయింది. వ్యవహారము సైలెంట్ అయిపోయింది. అక్కడ వ్యవహారం స్థూలదేహంతో ఉన్నప్పుడే ఉంటుంది, వ్యవహారం సూక్ష్మదేహంతో ఉన్నప్పుడే ఉంటుంది. ఈ రెండు దాటావనుకో వ్యవహారం లేదు. కాబట్టి అందువల్ల ఇక్కడ పూర్తిగా అకార ఒక రెండు మాత్రలు వాడారు. అక్కడ ఓం సైలెంట్ అయిపోయింది. ఆపై ఉన్న దాన్ని ఏం చేశారంటే అర్ధమాతృక అన్నారు. అర్ధమాతృక అది ఎట్లా పలుకుతా? అర్ధమాతృకని తురీయం. తురీయ స్థానం దగ్గరికి పోయినప్పుడు ఏం చేశారని చెప్పనంటే అర్ధమాతృక అని చెప్పేశారు. అక్కడే పలకటానికి వీల్లేదు అనే మాట చెప్పటానికి వీల్లేంది. పలకటానికి వీలు లేనిది అంటే అనే అర్థం ఏంటంటే చెప్పడానికి అవకాశం లేనిది దాని విధానం. చెప్పటానికి వీలు లేనిది మాటలకందని. మాటలకందక భావమునందక భాషులు బ్రహ్మము తానుగుసున్. చిత్ర సంవాదం ఏమి అందుచేత అక్కడ మరి ఏ యొక్క అర్ధమాతృకగా చెప్పడం జరిగిందో ఆ అర్ధమాతృక అనబడేటువంటిది ఓంకారము యొక్క శిరోభాగము. ఓంకారంబు శిరంబు రుద్రానులు శరణంబులు పాదంబులు శరణంబులు పాదంబులు అగ్ని సోములు పక్షంబులు. అగ్ని సోములు లోనకపోయినటువంటి శ్వాస లోనాగితే అంతఃకుంభకం, అది అగ్ని. బయటకు వచ్చేటువంటి యొక్క శ్వాస బయట ఆగితే బహిర్కుంభకం, అది సోముడు చంద్రుడు. అగ్ని సోములు పక్షంబులు, రెండు రెక్కల పక్షం అంటే రెక్క,
లోనికి శ్వాస వెళ్ళింది, లోన ఆగింది, అంతఃకుంభకం అన్నాం. శ్వాస బయటకు వచ్చింది, బయట ఆగింది, బహికుంభకము అన్నాం. ఈ బహికుంభకము గాడేం చెప్పారు? చంద్రుడిని చెప్పారు. అగ్ని సోములు, సోమ అంటే చంద్రుడు. లోనకు పోయినటువంటిదేమో అగ్ని అన్నారు. అంతఃకుంభకం అగ్ని చెప్పారు. అదే స్వామి మనకు చెప్పినప్పుడు ఏం చెప్పారు అంటే, ఈ యొక్క సకారమునందేమో చిత్తము, హకారమునందేమో బుద్ధి చెప్పుకొచ్చిన విధానం. అట్లా బహికుంభకం మనస్సు, అంతఃకుంభకం అహంకారం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. లోనికి పోయే శ్వాస హకారము. హకారం కూడా ఏం చెప్పారు? చిత్తం. చిత్తం. హకారం కూడా చిత్తము. సాత్ పలికే చోట బుద్ధి, టా పలికే చోట అహంకారం. ఇది వచ్చి నువ్వు చెప్పేది ఆపో స్థలం. హంస. అంతఃకుంభకము, బాహ్య కుంభకము మనం తీసుకుంటాం. అంతఃకుంభకం అహంకారము, బహికుంభకం అగ్ని అహంకారం అంటే అగ్ని సోములు పక్షం. చంద్రుడు. అదే చెప్పేది. అగ్ని సోములు పక్షంబులు, ఓంకారంబు శరంబు, రుద్రానులు శరణంబులై ఒప్పారు. అందువల్ల హకార సకారములు రుద్రాని మనకు శివుడు, పార్వతి. శక్తి చేతనము, ప్రకృతి పరమాత్మ. సకారమేమో శక్తి, హకారమేమో శివుడు. శక్తి చేతనములు రెండు అన్నమాట. హంస అన్నప్పుడు హ స ఈ రెండు అన్నమాట. శక్తి చేతనములు ఎట్లా ఉన్నాయి అంటే రెండు కలిసే ఉన్నాయి. హకారం వేరుగా సకారం వేరుగా లేవు. హకారము సకారం రెండు కూడా అవిభాజ్యములుగా ఉన్నాయన్నమాట. అందువల్ల మనకేంటంటే అర్ధనారీశ్వరత్వం అంటారు. శివుడు పార్వతి ఎట్లా ఉన్నారు అని చెప్పనంటే చెరొక భాగమై ఉన్నారు. అదేంటంటే మనకు వ్యవహారంలో ప్రకృతి సృష్టిలో ఉన్నటువంటి యొక్క విధానంలో ఇద్దరూ కూడా మమేకంగా సామరస్య భావనగా ఇద్దరు కలిసిపోయి సహజీవనము, సమజీవనము, సామరస్య జీవనము, సఖ్యతా జీవనము, శాంతియుత జీవనము ఇద్దరు కలిసి జీవించాలి. ఇది ఒక లోక వ్యవహారంలో ఒక కుటుంబం ఉందని చెప్పానంటే కుటుంబం పార్వతీ పరమేశ్వరులు ఎట్లయితే ఇద్దరు కలిసిపోయి జీవన విధానం ఉన్నదో వేరు అనే వేరుబాటు లేకుండా, వేరుతనం లేకుండా, నువ్వు వేరు నేను వేరు, వేరుతనం లేకుండా ఆ కుటుంబంలో ఇద్దరు కూడా అంత సామరస్యంగా, అంత అన్యోన్యముగా, అంత కలిసిమెలిసి ఇద్దరు ఒకటే అనే భావనగా ఇది లోక వ్యవహారంగా అది కుటుంబానికి మంచిని, శ్రేయస్సుని, శాంతిని చేకూర్చే విధానంగా మనసుకు ఇస్తుందన్నమాట. అది వ్యవహారం. పారమార్థికంగా వచ్చిన విధానాలలో చెరొక భాగం, ఇద్దరు ఒకే స్వరూపము రెండు భాగాల్లో చేరి ఉన్నారు. అది విడదీయరా అనేటువంటి యొక్క సన్నివేశం అన్నమాట. అంటే నేను మనకి ఇక్కడ శివశక్తులు రెండు కూడా అవిభాజ్యములుగా ఉన్నాయనేటువంటిది. హంస అనేది ఎట్లయితే హకార సకార రెండు మిలిత కలిసిపోయి ఉన్నాయో అట్లా హకార శివరూపాయ సకార శక్తి రుచ్యతే. సకారము శక్త్యాత్మికము, హకారం చేతనాత్మికం బ్రహ్మం. అనగా బ్రహ్మము ఉన్నది, ప్రకృతి ఉన్నది. బ్రహ్మము ఉన్నది, ప్రకృతి ఉన్నది. ఎట్లా ఉన్నాయి రెండు అంటే అవిభాజ్యములుగా ఉన్నాయన్నమాట. అది అందువల్ల ఈ విశ్వం ఏమిటి అనేటువంటి విషయం వచ్చినప్పుడు ఈ విశ్వమంతా కూడా కేవలం శక్తిమయము అన్నారు. ఈ విశ్వమంతా శక్తిమయము. మరి ఈ నామము రూపాలు ఏమిటి అన్నప్పుడు ఈ నామ రూపాలు కల్పనలు. ఈ నామరూపాలు కల్పనలు. ఇది మీకు వైశేషిక శాస్త్రం చెప్పుకొస్తుంది శుద్ధంగా. వైశేషికంలో వస్తాయి. నిత్య పరమాణు రూప
అనిత్య కార్యరూప అంటాడు దాంట్లో వైశేషికంలో. ద్రవ్య గుణ విశేష సమభావ అభావ సప్త పదార్థా అని చెప్పుకొస్తాడు దాంట్లో వైశేషికంలో. సప్త పదార్థా ద్రవ్య గుణ కర్మ విశేష సమభావ అభావ సప్త పదార్థాలు చెప్పుకొస్తాడు. ఈ సప్త పదార్థాలలో ద్రవ్యం మొదటిది. ద్రవ్యం అని చెప్పినప్పుడు పృథివ్య తేజో వాయు ఆకాశ కాల దిక్కు ఆత్మ మనాంసి నవైవ చెప్పుకొస్తాడు ద్రవ్య విషయంలో. పృథివ్య తేజో వాయు ఆకాశ కాల దిక్కు ఆత్మ మనాంసి నవైవ 9 ఉన్నది ద్రవ్యం అంటాడు. ద్రవ్య గుణ కర్మ విశేష అవిశేష సవిశేష సమభావ అభావ ఇవన్నీ దాంట్లో చాలా విచారణ వస్తుంది. వైశేషికం లేకపోతే ఒక్కొక్క పదార్థం మీద చెప్పుకుంటూ పోతాడు. అట్లా ఈ నవద్రవ్యములుగా చెప్పిన చోట్ల మళ్ళా ఈ పంచభూతముల విషయం వచ్చినప్పుడు తత్ర గంధవతి పృథివీ తత్ర రసవత్ అని చెప్పుకొచ్చారన్నమాట. చెప్పినప్పుడు నిత్య పరమాణు రూప అనిత్య కార్యరూప అని విషయం చెప్పుకొస్తాడు అక్కడ. మళ్ళీ చాలా విశ్లేషణగా పోతున్న వైశేషికం. న్యాయ వైశేషికాలు అంత సామాన్య విషయం కాదు, చాలా లోతుగా పోయే విషయాలు దాంట్లో ఉంటాయి. న్యాయ రెండు జత, యోగ సాంఖ్య అది ఒక జత, పూర్వమీమాంస ఉత్తరమీమాంస అది ఒక జత, న్యాయ వైశేషికాలు ఒక జత అనమాట. ఇదేనే ప్రమాణ మీమాంస ఒకటి తీసుకుంటుంది, పదార్థ మీమాంస ఒకటి తీసుకుంటుంది అన్నమాట. రెండు పోతాయి వాటిల్లో. వైశేషికం అంటే విశేషణములు చెప్పేదే వైశేషికం. విశేషణ సంబంధం అయి ఉన్నదే వైశేషికం. అది వాళ్ళు చెప్పే విధానం ఏంటంటే నిత్య పరమాణు రూప అనిత్య కార్యరూప. రెండు తెనుకములు ద్రనుకములు అంటే అణువులు కలిసి నీకు ఒక పదార్థంగా ఏర్పడుతుంది. ఒక పదార్థం ఏంటంటే అనేక కోట్ల అణువులు సమీకరణంగా ఒక పదార్థం ఏర్పడింది. దీనికి పేరు పెట్టాం, సెల్ అని చెప్పేసి అని పేరు పెట్టాం. ఏమి నిత్య పరమాణు రూప అనిత్య కార్యరూప. ఏ కార్యరూపం కనబడుతున్నదో ఈ కార్యరూపం అంతా అనిత్యము. ఎందువల్ల దీంట్లో అణువులు ఎడబడ్డాయి అంటే ఇక్కడికి పదార్థం లేదు, నీకు రూపం లేదు, దీని నామం లేదు. ఈ ఘనీభవించిన అణువులు అన్నీ కూడా ఎడబడ్డాయి అని చెప్పాను, వేరైనవి అని చెప్పాను. అంటే రూపము లేదు, నామం లేదు, అనిత్య కార్యరూప అంటాడు. అందువల్ల వాడు ఎట్లా పోయాడు చివరికంటే అణువులే ఈ విశ్వం అంతా కణజాలమే అంటాడు. మొత్తం కణజాలమే. ఇప్పుడు దేహంగా చూస్తున్నామంటే కొన్ని కోట్ల అణువుల కణజాలమే ఈ దేహం అని చెప్పని అంటాడు. విడబడ్డాయి అని చెప్పనంటే విడబడతాయి. అది పృథ్వీ సంబంధ కణములు కావచ్చు, జల సంబంధ కణములు కావచ్చు, అగ్ని సంబంధ కణములు కావచ్చు, వాయు సంబంధ కణాలు కావచ్చు. మొత్తం దీంట్లో చేరు ఉన్నాయన్నమాట. పాంచభౌతికమైన భవనంబు దేహము భాగవతం చెప్పిన మాట. అయితే నీకు ఆకాశం వాడు కణజాలంగా ఒప్పుకోడు. ఎందుకంటే అది చలనం లేదు, క్రియ లేదు. దాంట్లో కణజాలంగా ఒప్పుకోడు ఆకాశాన్ని. కణజాలంగా చెప్పి కదలికలు కలిగి ఉన్నటువంటి యొక్క పదార్థమే కణజాలం అంటాడు. వాయు కణజాలం, అగ్ని కణజాలం, జలం కణజాలం, పృథివీ కణజాలం. ఇట్లా ఇవి సమీకరించినప్పుడు పదార్థంగా ఏర్పడుతుంది. విడబడ్డప్పుడు ఎట్లా ఉంటుంది? అణువులుగా ఉంటుంది. ఇంకా అణువు విడబడితే అణువులో కూడా చాలా చేరి అణువు అయిందని చెప్పని అంటాడు. అవి విడబడింది అనుకో పరమాణువులుగా ఏర్పడుతుంది. ఆ పరమాణువులలో కూడా కొన్ని చేరి పరమాణువు అయ్యింది. అవి విడబడితే ఇట్లా పోగా ఇంకా చూడగా వాడేమన్నాడంటే కేవలం శక్తి, ఒక శక్తి. విశ్వమంతా ఉన్నదేమిటంటే ఒక అణువు ఇచ్చనండి, శక్తి అంత విడుదలవుతుంది దాంట్లో నుంచి. అణువులో అనోరణీయాన్ మహతో మహియాన్. అనోరణీయాన్ అణువు మహత్తుగా ఉన్నది. ఆ మహత్తు అణువులో చేరి ఉన్నది. అనోరణీయాన్ మహతో మహియాన్ బ్రహ్మ విషయం వస్తుంది. మళ్ళీ అది అణువు కంటే మహాసూక్ష్మముగా ఉన్నది. పెద్ద వస్తువు కంటే పెద్దదిగా ఉన్నది. మహద్ వస్తువు కంటే మహద్ వస్తువుగా ఉన్నది. సూక్ష్మ వస్తువు కంటే సూక్ష్మ వస్తువుగా ఉన్నది. నువ్వు అణువు దాకా పోయావు, పరమాణువు దాకా పోయావు, ఎలక్ట్రాన్ దాకా పోయావు, ప్లూటాన్ దాకా పోయావు, ఇంకా పోయావు. నువ్వు పోయేది శక్తి అనే పదార్థం పరిధిలో నువ్వు పోవాల్సిందే.
నువ్వు చేతన పదార్థం స్థాయికి నువ్వు పోలేవు, ఈ ఇంద్రియం పోలేదు. ఎందువల్ల అంటే నీ ఇంద్రియం అనబడేటువంటిది శక్తి యొక్క పరిధి నుంచి నిర్మాణం చేయబడింది. బ్రహ్మం నుంచి రాలే ఇంద్రియం, నీకు శక్తి నుంచి వచ్చింది, ప్రకృతి నుంచి వచ్చింది ఇంద్రియం. నీ ఇంద్రియం అనబడేది బ్రహ్మం నుండి వచ్చిందా, ప్రకృతి నుంచి వచ్చిందా? అది ప్రకృతి అంటే పంచభూతాలు, భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం. ఆకాశాంశముగా నీకు శ్రోత్రం వచ్చింది, వాయువాంశముగా త్వగేంద్రియం వచ్చింది, అగ్నియాంశముగా నేత్రేంద్రియం వచ్చింది, జలాంశముగా జిహ్వేంద్రియం వచ్చింది, పృథివీ అంశముగా ఘ్రాణేంద్రియం ఏర్పడింది. కాబట్టి ఇవన్నీ కూడా శక్తి నుంచి ఆవిర్భావమయ్యాయన్నమాట. కాబట్టి ఇవి ఎంతవరకు ప్రయాణం చేయగలుగుతాయి అని చెప్పనంటే, అవి ఏ యొక్క శక్తి పదార్థం నుంచి నిర్మాణం చేయబడ్డాయో ఆ శక్తి పదార్థం ఉన్నంతవరకు ప్రయాణం చేస్తాయి. నేత్రేంద్రియం ఉన్నది, నేరుగా చూడలేకపోయిందిగా పరమాణువుని, నేరుగా చూడలేకపోయిందిగా. అయితే తన యొక్క సామర్థ్యాన్ని మరొక యంత్ర సహాయంతో పెంచుకున్నది, దాని మైక్రోస్కోప్. అయితే సూక్ష్మముగా ఉన్నటువంటి యొక్క దాని దగ్గరికి నేత్ర దృష్టి పోలేకపోయింది. ఏం చేసిందని చెప్పానంటే మైక్రోస్కోప్ ద్వారా ఆ పదార్థాన్ని ఎలక్ట్రేట్ చేసుకున్నది. అప్పుడు ఈ నేత్రేంద్రియం చూడగలిగింది. అట్లా ఇంకా బాగా ఇంకా బాగా ఇంకా బాగా మైక్రోస్కోప్ ఎంత చిన్నవి కూడా బాగా లావుగా చేయగలిగే, చూపించగలిగే విధానం ఉంటే నేత్రం చూస్తుంది. అట్లా చేయగలిగే విధానం నీకు శక్తి స్థాయి వరకే చేయగలుగుతుంది తప్ప నీ బ్రహ్మమును చేయలేదు. బ్రహ్మము అది చేయలేదు. కాబట్టి ఆ బ్రహ్మం అనేటువంటి స్థాయి దాకా ఇది పోయే అవకాశం లేదు. నచక్షుర గచ్చతి నవాకు గచ్చతి నో మను. అందువల్ల శక్తి అనబడేటువంటి దాని పరిధి నుంచి ఏర్పడేటువంటి ఇంద్రియాలు శక్తి అనే స్థాయి వరకే దర్శించగలుగుతుంది. అట్లా వైజ్ఞానికం అనబడేటువంటి వాడు తన యొక్క పరిశోధనా విధానాలలో ఏమిటి ఇది అసలు ఇంకా సూక్ష్మం ఏమిటి, ఇంకా సూక్ష్మం ఏమిటి, ఇంకా సూక్ష్మం ఏమిటి ప్రయాణం చేశాడు. లాస్ట్కు పోయే ఉన్నాడంటే ఇక్కడ పరమాణువులు లేవు, ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు ఇవన్నీ కాదు, కేవలం శక్తిమయం. విశ్వమంతా శక్తిమయం. మనం స్థూలంగా చూస్తున్న పదార్థాన్ని ఘనీభవించాయి కాబట్టి అణువులు స్థూలంగా చూస్తున్నాం. ఈ కార్యం ఉండేది కాదు, కొద్ది కాలం ఉంటుంది. ఏదో పూట మళ్ళీ ఇది గాలి కలిసి గగనంబు చెప్పలా వేమన, మన్ను కలిసి మంట గాలి గగనంబు. గాలి భాగం గాలిలో చేరిపోతుంది, అగ్ని భాగం అగ్నిలో చేరిపోతుంది, పృథివీ భాగం పృథివీలో చేరిపోతుంది, జల భాగం జలంలో చేరిపోతుంది. ఇప్పుడు దీంట్లో అన్నీ ఉన్నాయి. పృథివీ తత్వాన్ని పడేస్తూ ఉన్నాం, జలతత్వాన్ని పడేస్తూ ఉన్నాం, అగ్నితత్వాన్ని దీంట్లో స్వీకరించి ఉన్నాం, వాయుతత్వం లోపల దశవిధ వాయువులుగా సంచారం కలిగి ఉన్నది. ఎడబడతాయి మొత్తం కూడా. ఎడబడ్డప్పుడు అన్నింటిలో చేరిపోతాయి ఆ పని. అందువల్ల ఏంటంటే వాళ్ళు చూసింది ఏమిటి, ఈ యొక్క నిత్య పరమాణు రూప అనిత్య కార్యరూప. ఇవి కనబడేవన్నీ కూడా వాస్తవాలు కావని చెప్పని అన్నాడు. ఏమిటి, పరమాణువే నిత్యం అన్నాడు. ఇంకా లోపలికి పోతే ఇంకా అది నిత్యం అంటాడు. ఈ పరమాణువు కూడా అనేకం చేరి పరమాణువు అయింది. దాన్ని భుజించుకుంటూ పోగలిగితే అది కూడా వాడు చివరికి ఏం చేశాడంటే శక్తి. అవే ఈ శక్తి పూజలు మనకి. రేపు వచ్చి అమ్మవారి పూజలు, ఓ పూట లలితాదేవి, ఓ పూట గాయత్రి, ఓ పూట సరస్వతి, ఓ పూట లక్ష్మి, ఓ పూట దుర్గా, అనేక అవతారాలుగా ఆ శక్తి మనం పూజించుకుంటూ ఉన్నాం. ఎందుకు అక్కడ దాకా పోలేంగా మనం, ఆడదాకా పోలేనటువంటి మనము మన పరిధిలోకి ఆ యొక్క వివిధ రూపాలుగా ఆమె ఉన్నదనేటువంటి విధానంగా ఒక మన యొక్క ఆరాధనా విధానంగా చేసుకుంటూ ఉన్నాం. బ్రహ్మం దాకా పోయిన వాడేమన్నాడు, బ్రహ్మమే కేవలం సత్పదార్థం. వాడు అటు లేడు, ఇటుపోలా. వైజ్ఞానికం ఇటుపోయాడు, పదార్థాల వైపుకు పోయాడు. బ్రహ్మజ్ఞాని అడిపోయాడు. ఎందువల్ల అంటే ఇటుపోవటం అంటే ఇంద్రియాలు కావాలి ఇక్కడ శక్తి. కాబట్టి
ఈ శక్తి యొక్క పదార్థాన్ని విషయం చేయగలిగే విధానం ఇంద్రియాలకు ఉన్నది. అందువల్ల వాడు ఏం చేశాడు, ఇటుపోయాడు అన్నమాట. ఇంద్రియాలు పెట్టుకుని ఇటుపోయాడు. అవును, శక్తి అనేది ఇంద్రియాల పరిధిలో ఉంది కదా, చేతనం ఇంద్రియ పరిధిలో లేదు. అందుచేత ఆ ఉన్న ఇంద్రియాలని తీసి పక్కన పెట్టేసుకుని వెళ్ళాడు వాడు. నీ ఎట్లా అన్నా పో, లోనకు పో, నీ ఇష్టం. నువ్వు లోనకు పోవడం విధానం. నువ్వు దేని అవలంబన చేసుకుంటావో, ఏది ఆలంబనంగా చేసుకుంటావో, ఏ ఆలంబనం లేకుండా పోగలుగుతావో అది నీ యొక్క సామర్థ్యం బట్టి ఉంటుంది. దానికి చెప్పిందే స్వామి గారు శ్వాస. లోనికి పోవటానికి గల అది సదుపాయం, లోనికి పోవాలని అనుకున్నటువంటి సదుపాయం ఇదొక్కటి. బయటికి పోవాలనుకున్నవాడు సదుపాయం ఇవి. బయటికి పోవాలనుకున్న వానికి సదుపాయం ఇవి. లోనికి పోవాలనుకున్న వానికి సదుపాయం అది. ఒక ఆలంబనం తీసుకున్నాడు, లోనికి పోయే వస్తువుతో సంబంధం బట్టి లోనికి పోయాడు, బయటికి పోయే వస్తువుతో సంబంధం బట్టి బయటికి పోయాడు. బయటికి పోయే వస్తువు యొక్క సంబంధం లేకుండా బయటికి పోయే అవకాశం ఉంటుందా? అంటారు కాదు, నువ్వను ఏమంటావో, నువ్వు అదే అంటావు. బయటికి పోయే వస్తువు యొక్క సహకారం లేకుండా బయటికి పోయే అవకాశం లేదు. లోనికి పోయే వస్తువు యొక్క సహకారం లేకుండా లోనికి పోయే అవకాశము లేదు. లోనికి పోయే వస్తువు సహకారం లేదనుకో ఉన్నసాటే ఉంటావు. బయటికి పోయే వస్తువు సహకారం లేదనుకో ఉన్నసాటే ఉంటావు. బయటికి పోయే ఇంద్రియాలు బయటికి పోయేటువంటి యొక్క సామర్థ్యం వాటికి ఎంతవరకు ఉందో అంతవరకు తీసుకుపోతాయి. అయితే వాటి యొక్క సామర్థ్యం పెంచుకోవాలి. లేని సామర్థ్యం ఇతర వస్తువుల సహకారంతో పెంచుకోవాలి. మైక్రోస్కోప్ అన్నాగా. ఇప్పుడు ధ్వని కూడా ఎంతో సూక్ష్మంగా ఉండే ధ్వనులు చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకి ధ్వని వినపడే ధ్వని ఉన్నది. కొన్ని జీవులు చాలా సూక్ష్మంగా ఉండి ధ్వని కూడా గమనించే విధానం కొన్ని ఉంటాయి. ఇప్పుడు చూడు, చేము ఉందనుకో, ఎక్కడో పెట్టిన పదార్థం యొక్క వాసన దాని తగులుతుంది. నీకు తగులుతుందా? నీకు తగులుతుందా? నేరుగా గట్టెక్కి గోడ ఎక్కి పైకి వచ్చి ఉట్టి కడి పెడతావుగా, కింద పెడితే ప్రమాదం అని అట్లాగా వచ్చి దిగుతాయి. సమాచారం ఎట్లా వాటికి అందిందనమాట. నువ్వు గ్రహించుకోలేకపోతున్నావు, నువ్వు మనిషి అయి ఉండి. ఆ దాంట్లో ఏముందో నువ్వు దగ్గరికి పోయి ఆ ఉట్టి తీసి మూత తీసి పెట్టుకుంటే అప్పుడు నీకు తెలుస్తుంది అంతే. మరి వీటికి పోతుంది కావాలంటే. అంటే అంత సూక్ష్మంగా ఉంది గంధం, సుగంధం. సూక్ష్మంగా ఉన్నదాన్ని నీ ఇంద్రియం గ్రహించలేకపోయింది. గ్రహించగలిగే విధానం దానికి ఉన్నది. ఒక వ్యక్తి ఒక వస్తువు దొంగిలించి పారిపోతే వాడు ఎక్కడున్నా పట్టుకుంటుంది కుక్క, వాసన పడుతుంది కదా, ఆ వాసన పట్టి తీసుకుపోతుంది ఆ పని ఆడదాకా. అంత సూక్ష్మంగా పట్టగలిగేటువంటి జ్ఞానేంద్రియ శక్తి దానికి ఉంది, మనకు లేదు. మీ ఇంటి పక్కనే వాడు ఉంటాడు కాపురంగా, ఎక్కడో వచ్చి అది పట్టేస్తుంది ఆ పని వాడిని. అంటే అంత సూక్ష్మంగా ఉన్నటువంటి నూరాయి పక్కన అప్పుడు అంటే ఇంద్రియాలలో సామర్థ్యం, ఇంద్రియాలలో ఉన్న సామర్థ్యం నీకు, ఆ సామర్థ్యం నీకే లేదు. స్థూలంగా కనబడి స్థూలంగా ఉన్న వాటిని గ్రహించుకునే సామర్థ్యం వరకే ఉంది.
ఇంకా సున్నితముగా ఉన్నటువంటి వాటిని కూడా గ్రహించుకునే సామర్థ్యం ఇంద్రియాలకు వాటికి ఉన్నది. ఇట్లా ఇతర జీవులు ఇంకెంత ఉన్నదో వాటికి ఇంకా ఏమి. అందుచేత ఆ ధ్వని కూడా ఎంతో సూక్ష్మంగా ఉన్న ధ్వనులు, ఎంతో సూక్ష్మంగా ఉన్నటువంటి యొక్క స్పర్శలు, ఎంతో సూక్ష్మంగా ఉన్నటువంటి ఆడదాకా పోగలిగే సామర్థ్యం ఇంద్రియాలకే ఉన్నది. ఇంద్రియాలే పోగలగాలి. ఎందువల్ల అవన్నీ కూడా ప్రకృతి సంబంధమై ఉన్నటువంటివి కాబట్టి ఆ ప్రకృతి సంబంధమై ఉన్నటువంటి యొక్క వాటి యొక్క పరిధికి ఇంద్రియాలతో మాత్రమే పోవాల్సి ఉంటుంది. ఇంద్రియాలను విడిచిపెట్టిపోయే అవకాశాలు లేవు. అది వ్యావహారిక ద్రవ్యం అంటే శక్తి అనే అంశం కాడ తీసుకున్నప్పుడు చేతనం చెప్పుకున్నాక హకార శివరూపాయ సకార శక్తిరుచ్చేతి రెండు చెప్పుకొచ్చాడుగా. హకారాత్మికమై ఉన్నటువంటి యొక్క చేతన విషయం వచ్చినప్పుడు దానికి సంబంధించి ఉన్నటువంటి యొక్క వస్తువు సహకారముతో అక్కడికి పోవాల్సి ఉంటుంది. ఇంద్రియ సహకారముతో ఏ ప్రకారంగా వాడు అణు పరమాణువు అనేటువంటి యొక్క సూక్ష్మత్వంలోకి పోయి కేవలం శక్తిమయమే అని వాడు చెప్పగలిగాడో అట్లాగా ఆ యొక్క లోనికి తీసుకోపోగలిగేటువంటి యొక్క వస్తువుతో సంబంధం పడ్డప్పుడు వాడు లోనికి పోయినప్పుడు ఆ లోన ఉన్నటువంటి యొక్క చేతనత్వాన్ని వాడు పొందినప్పుడు అదే తాను కాబట్టి ఇక్కడ అదే తాను గాడు వీడు దర్శిస్తూ పోయాడు. అక్కడ దర్శించే విధానం లేదు. ఆ దర్శనత్వం కూడా తొలగిపోయి తానే అనే స్థితికి ఎక్కడ వచ్చేస్తాడు. అప్పుడు కేవలం అది చేతనము. దానికి పదాలు వాడారు, బ్రహ్మం అనే పదము ఇంకేదో పదాలు అక్కడ కేవలం అనుభవైక వేద్యమే తప్ప ఆడ ఏ పదాలు వాడే అవకాశాలు లేవు. పదాలు ఎందుకంటే అవగాహన సౌలభ్యం కోసంగా వాడిన పదాలన్నీ కూడా భావింపవశము కాదు, ఇట్టిదని పలుక శక్యంబు కాదు, భావంబు నిలుపు చోట అది తాను పరమౌను నార. కాబట్టి రెండు చెప్పుకొచ్చిన విధానంలో శక్తి చేతనములుగా చెప్పినప్పుడు శక్తి అనే అంశముగా పోవాల్సి వస్తే ఇంద్రియ సహకారం కావాలి. చేతనం అనే అంశం వచ్చినప్పుడు హంస యొక్క సహకారం కావలసి ఉన్నది. ఎందువల్లంటే లోనికి తీసుకుపోగలిగేటువంటి అవకాశం దానికి ఉన్నది, బయటికి తీసుకుపోయే అవకాశం వీటికి ఉన్నది. ఎందువల్ల అని చెప్పన్నప్పుడు ఈ భౌతికముగా ఉన్నటువంటి ప్రకృతి పదార్థాలు ఉన్నాయో ఆ ప్రకృతి పదార్థాల అంశము నుంచి ఇవి పుట్టాయి కాబట్టి ఇవి వాటి వద్దకు తీసుకోపోగలిగే అవకాశం వాడుకున్నది. భౌతిక పదార్థాల అంశముతో ఇవి పుట్టాయి కాబట్టి ఇవి తిరిగి మరలా వాటి వద్దకు తీసుకుపోయే అవకాశం వీటికి ఉన్నది. బ్రహ్మము నుండి పుట్టి వచ్చేటువంటిది అదే ఉంది కాబట్టి బ్రహ్మం వద్దకు తీసుకుపోగలిగేటువంటి అవకాశం దానికి ఉన్నది. అందువల్ల దాని యొక్క ఆశ్రయం ద్వారా వాళ్ళు బ్రహ్మం అనేటువంటి యొక్క వస్తువు అవగాహన వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అట్లా ప్రకృతి యొక్క విషయంలోకి వచ్చినప్పుడు ఇంద్రియాల యొక్క సహకారంతో వీళ్ళు ఈ పదార్థాన్ని అవగతం వీళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఇది చాలా ఇంద్రియాలకు ఎంతో సున్నిత, చాలా నిగూఢముగా సూక్ష్మముగా ఈ శక్తి ఉన్నది. అది అంతకంటే సూక్ష్మముగా అది ఉన్నది. వాళ్ళే ఉన్నారు అనోహో అనియాన్ మహతో మహియాన్ ఆత్మ అస్య జంతో నిహితం గుహాయాం. ఆత్మ అస్య జంతోహో అంటే జీవులు, జంతువులు, అంటే పుట్టకటం, పుట్టిన జీవులు. అస్య జంతోహో నిహితం ఉంచబడింది, గుహాయాం గుహయందు ఉంచబడింది, నిహితం గుహాయాం. కాబట్టి ఇక్కడ ఏం అర్థమైంది మనకి, ఎవరైతే లోనికి పయనించాడో హంస యొక్క సహకారం అనే మాట టోటల్ ఎక్కడ సహకారం, సహకారం, ఇంద్రియాలు సహాయ సహకారములు, హంస సహాయ సహకారములు, హంస సహాయ సహకారం, ఇంద్రియములు సహాయ సహకారం. శక్తి యొక్క విషయంలో వాటి సహాయం తీసుకోవాలి, ఇంద్రియాల సహాయం తీసుకోవాలి. చేతన విషయంలో హంస యొక్క సహాయం తీసుకోవాలి.
శక్తి అనేది 5 భాగాలు కలిగి ఉన్నది కాబట్టి అది పృథివిగా, జలముగా, అగ్నిగా, వాయువుగా, ఆకాశముగా 5 విభాగాలు కలిగి ఉన్నది కాబట్టి దేనికి దానికే ఇంద్రియం. ఆకాశం యొక్క సంబంధానికి శ్రోత్రేంద్రియం వాడుకోవాలి, వాయు సంబంధం ఎటువంటి దానికి త్వగేంద్రియం వాడుకోవాలి, అగ్ని సంబంధం పదార్థానికి నేత్రేంద్రియం వాడుకోవాలి, జల సంబంధమై ఉన్నదానికి జిహ్వేంద్రియం వాడుకోవాలి, పృథివీ సంబంధమై ఉన్నదానికి త్వగేంద్రియం వాడుకోవాలి. ఆకాశ సంబంధమై ఉన్నటువంటి యొక్క దానికి త్వగేంద్రియం వాడే అవకాశం లేదు. అగ్ని సంబంధమై ఉన్నటువంటి యొక్క దానికి శ్రోత్రేంద్రియం వాడే అవకాశం లేదు. బ్రహ్మ సంబంధమై ఉన్నదానికి ఏ ఇంద్రియం దీంట్లో వాడతావు? లేదుగా. నీకు భౌతికములకే ముడిపడి ఉన్న విధానాలలో ఒకటి ఇంకో దానిని అవగతం చేయించదు. దేనికి సంబంధించినటువంటి యొక్క భూతమే దానికి అవగతం అవుతుంది. అట్లాగా ఉన్నప్పుడు ఈ భౌతికములో దేనికి దానికే అవగతము, ఇంకొక ఇంద్రియానికి ఇంకొకటి ఎట్లా తెలియబడే అవకాశం లేదో, ఇంద్రియాలు అనబడేటువంటి పరిధిలో కూడా అది తెలియబడే అవకాశం లేదు. 5 దేన్ని వాడిని తెలియబడదు. అది 5 వాటి సంబంధాలతో అదే తెలియబడుతుంది. ఇక్కడ 5 వాటి సంబంధాలు ఉన్నాయి. అది వీటి సంబంధాలలో 5 దేనికి సంబంధించింది కాదు. ఈ పంచభూతములుగా చెప్పేటువంటివి 5 ఇంద్రియాలలో దేనికో దానికి సంబంధించి ఉన్నాయి. 5 ఇంద్రియాలలో 5 భూతాలు దేనికో దానికి సంబంధించి ఉన్నాయి. ఈ ఇంద్రియం ఉపయోగపడేది లేకపోతే ఇంకో ఇంద్రియం ద్వారైనా దాన్ని దర్శించుకోవచ్చు. కానీ ఈ 5 ఇక్కడ ఉపయోగపడే అవకాశాలు లేవు. దానికేనంటే ఆ శ్వాస. ఎందువల్ల అంటే ఎట్లయితే పంచభూతాంశములుగా ఇవి ఉన్నాయో అట్లా భగవంతుని యొక్క అంశగా శ్వాస ఉన్నది. భగవదంశగా శ్వాస ఉన్నది కాబట్టి అది దానికి సంబంధించిన వస్తువుగా ఉన్నది. పంచభూతములకు అంశముగా ఇవి ఉన్నాయి కాబట్టి ఇది వాటికి సంబంధించినగా ఉన్నవి. అందువల్ల వీటి సహకారముతో వాటికి అవి తెలుసుకోవాలి, దీని సహకారముతో దీన్ని తెలుసుకోవాలి. దీన్ని ఆశ్రయించకపోయినా అది తెలియబడదు, వీటిని ఆశ్రయించకపోయినా ఇవి తెలియబడవు. కాబట్టి శక్తి చేతనములు హకార శివరూపాయ సకార శక్తి రుచ్యతే 2 అవిభాజ్యముగా అనగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అవిభాజ్యములుగా అని చెప్పి అన్నప్పుడు ఎట్లా ఉందంటే ఈ శక్తి ఈ చేతనము 2 కూడా అవిభాజ్యములై ఉన్నాయి. ఈ శక్తి చేతనవంతముగా వ్యవహార యోగ్యం ఎందుకు ఉన్నది అంటే ఈ చేతనాశ్రయంలో ఉన్నది కాబట్టి. శరీరం ఉన్నది, చైతన్యవంతంగా వ్యవహరిస్తుంది కదా. ఎందువల్ల వ్యవహరిస్తుందని చెప్పనంటే చేతనాశ్రయంలో ఉన్నది. చేతన ఆశ్రయము అని చెప్పన్నప్పుడు చేతనాశ్రయంలో ముఖ్యంగా ఉన్నది ఏమిటి? హంస. చేతన ఆశ్రయంలో ముఖ్యంగా ఉన్నది ఏమిటంటే హంస. ఈ హంస యొక్క ఆశ్రయంలో ఈ దేహం ఉన్నది. హంస యొక్క ఆశ్రయంలో అది నిన్న మనం ఒక పాయింట్ చెప్పుకున్నాం అక్కడ. ఇప్పుడు సూక్ష్మదేహం ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహం యొక్క ప్రమేయం లేకపోతే గోళకాత్మికములై ఉన్నటువంటివన్నీ కూడా పనిచేసే విధానం లేదు అన్నప్పుడు మరి స్థూల దేహంలో చేరి ఉన్నటువంటి కొన్ని భాగాలు కూడా మరి ఆ సూక్ష్మదేహం సంబంధం లేకపోయినా సూక్ష్మదేహ ఆశ్రయం లేకపోయినా ఈ పని చేస్తున్నాయి కదా అని నేను చెప్పుకున్నాం పాయింట్ ఒకటి. స్థూల దేహంలో మిగతా కొన్ని భాగాలు ఉన్నాయి కదా, అవన్నీ పనిచేస్తున్నాయిగా. ఇప్పుడు మనం ఏమనుకున్నాం, ఒకసారి ఒక పాయింట్లో ఏమనుకున్నాము అంటే స్థూల దేహం యొక్క సూక్ష్మదేహం యొక్క సంబంధం లేకపోతే స్థూల దేహం ఏ పని చేయదని చెప్పి అనుకున్నాం. కాబట్టి ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహము గోళకాత్మికమై ఉన్నటువంటి స్థూల దేహం యొక్క రెండింటి సంబంధాల కారణంగానే వ్యవహారం సిద్ధించే అవకాశం ఉన్నది. అందువల్ల ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహము గోళకాత్మికమై ఉన్న స్థూల దేహంతో సంబంధం లేకపోయిందా అంటే ఇది జడమైపోతుందయా అని ఒక యాంగిల్లో చెప్పుకున్నాం.
మరి అన్నప్పుడు జడము అనేటువంటిది విషయం చెప్పినప్పుడు మిగతా అవయవాలు పనిచేస్తున్నాయి కదా అని మాట వచ్చినప్పుడు ఆడేం చెప్పుకున్నాము అంటే ఆ మిగతా అవయవాలు పనిచేసేటువంటి విధానం అంతా కూడా అదంతా కూడా ఆ మిగతా అవయవాలు పనిచేసే విధానం అంతా కూడా ఈశ్వరాజ్ఞతో పనిచేస్తూ ఉన్నాయి. ఆ ఈశ్వరాజ్ఞ ఏమిటని చెప్పనంటే హంస అనేది ఈశ్వరుడు. హంస స్వరూపం ఈశ్వరుడే. మహాకారణం ఈశ్వర స్థలం ఇది. ఈ 3 జీవస్థలాలు. ఇది ఈశ్వర స్థలం. కూటస్థ అక్షర, కూటస్థుడిది. కూటస్థ అక్షర. స్థూలదేహం జాగ్రత్త అవస్థ ఈశ్వరుడు, సూక్ష్మదేహం స్వప్నావస్థ ఈశ్వరుడు, కారణదేహం సుషిప్తావస్థ ప్రాజ్ఞుడు, మహాకారణము తుర్యము కూటస్థ అక్షర ఈశ్వరుడు. ఆయన మహాకారణం కూటస్థుడు, ఈశ్వరుడు, హంస. ఆ హంస యొక్క ఈశ్వరాజ్ఞతో ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి. శ్వాస ఉన్నంత వరకు ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి. శ్వాస ఆగిపోయినాడు ఈ పని చేయలేక. సూక్ష్మదేహం ఆగితే గోళకాలు పనిచేయవు, అంతవరకే. ఇంద్రియాత్మికమై ఉన్న సూక్ష్మదేహం ఆగితే ఈ గోళకాలు పనిచేయవు. ఇవి పనిచేస్తున్నాయి. ఎందువల్ల? ఇవన్నీ ఈశ్వరాజ్ఞతో పనిచేస్తున్నాయి కాబట్టి. ఆ ఈశ్వరాజ్ఞ కలిగి ఉన్నటువంటి ఏ శ్వాస ఉన్నదో ఆ శ్వాస కనుక మహాకారణంగా ఉండిపోయి ఆగిందా అని చెప్పనంటే ఇవి కూడా పనిచేసే అవకాశాలు లేవు. పూర్తిగా దేహం. అప్పుడు శవము అన్నాం, ఇప్పుడు జడము అన్నాం, నిద్రా సమయంలో జడము అన్నాం. శ్వాస గనక వాటిని వదిలిపెట్టేసిందా అంటే అది శవము. మరణము, శవము 2 పదాలు వాడు. అంటే పూర్తిగా ఈశ్వరుడు కూడా వదిలిపెట్టేశాడు. సూక్ష్మదేహం వదలటమే కాదు, ఈశ్వరుడు కూడా వదిలిపెట్టేశాడు. హకార శివరూపాయ సకార శక్తి రుచ్యతే. కాబట్టి మనం స్థూలముగా పెట్టుకున్నాం ఈశ్వరుని యొక్క, అమ్మవారి యొక్క రూపాన్ని అర్ధనారీశ్వరులుగా మనం ఒక సింబల్గా చేర్చుకున్నామంటే ఇట్లా ఉంటారేమో కైలాసంలో కూడా ఇద్దరు శరీర సగభాగంగా అని ఊహ సామాన్యంగా ఉంటుంది. సాధారణ వ్యక్తులలో ఊహ అనేది అంతవరకు ఎందువల్ల ఇంత లెక్కపోగలిగే అవకాశం లేదు కదా. అంత లెక్క అంటే ఇప్పుడు చెప్పుకున్న ఇందాక మనము పారమార్థికమగు బ్రహ్మము ఇంద్రియాల విషయం చేయలేవు కనుక పారమార్థికమగు వస్తువుని విషయం చేయగలిగే అవకాశం ఒక హంస యొక్క విధానంలో ఉన్నది. ఈ వ్యావహారికమై ఉన్నటువంటి యొక్క వస్తువు యొక్క విధానము ఇంద్రియాల యొక్క అధీనములో ఉన్నది. ఇంద్రియాల సహాయం లేకుండా వ్యావహారిక అనుభవాన్ని పొందే అవకాశం లేదు. హంస యొక్క ఆశ్రయం లేకుండా పారమార్థిక అనుభవాన్ని పొందే అవకాశం లేదు. వైజ్ఞానికులుగా ఉన్న వాళ్ళేమో ఇంద్రియాల యొక్క ఆశ్రయంలో వాళ్ళు పదార్థం వైపుకి పయనిస్తూ ఉన్నారు. వేదాంతులై ఉన్నటువంటి వారేమో హంస యొక్క ఆశ్రయంలో లోనికి పయనించే విధానంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క లోనికి పయనించే విధానంలో ఏమవుతుందని చెప్పనంటే ఏ యొక్క ఇంద్రియాలైతే భౌతిక పదార్థాన్ని విషయం చేసేవిగా ఉన్నాయో అవి పడిపోతున్నాయి. ఇవి పడిపోనంత వరకు ఏం చేస్తాయి అని చెప్పనంటే వాడి పరిధిలో ఉన్నవి చూపిస్తాయే కానీ వాడి పరిధి దాటి ఉన్న అంశాన్ని ఇవి చూపించలేవు. ఇంద్రియాలు వాటి పరిధిలో ఉన్న అంశాన్ని చూపిస్తాయే కానీ వాటి పరిధి దాటి ఉన్న అంశాన్ని చూపించలేవు. వాటి పరిధి దాటే ఉన్నది అని చెప్పనంటే బ్రహ్మం ఇంద్రియాల పరిధిలో చేరలేదు. ఇంద్రియాలని పంచభూతాల పరిధిలో చేరి ఉన్నాయి ఇంద్రియాలు. అందుచేత నువ్వు వైజ్ఞానికంగా శక్తి యొక్క స్వరూపాన్ని సమగ్రంగా చూసే ఉద్దేశం నీకున్నట్లయితే ఇంద్రియాలను శక్తివంతముగా చేసుకోవాలి, సమర్థనీయముగా శక్తివంతముగా చేసుకోవాలి. దేని ద్వారా? కొన్ని పరికరాల యొక్క సహకారంతో. నేను చెప్పే కదా మైక్రోస్కోప్ అని చెప్పి అన్నాం. మైక్రోస్కోప్ అనేటువంటిది నీకు ఇంద్రియ పరిధిలో ఉన్నటువంటి ఒకనొక యంత్రం మాత్రమే. ఆ నేత్రేంద్రియం
దాని యొక్క సహకారంతో సూక్ష్మత్వంలోకి ప్రయాణం చేస్తూ ఉన్నది. అలా విధానంగా నీకు నేత్రేంద్రియ విషయం చెప్పుకున్నాం. శ్రోత్రేంద్రియం యొక్క విషయంలో నీకు మైక్రోస్కోప్ ఏమున్నది నీకు? ఆ? స్థూలముగా సూక్ష్మముగా ఉన్న శబ్దాన్ని స్థూలముగా మారుస్తుంది. మైక్ అనేది ఏంటంటే సూక్ష్మముగా ఉన్న శబ్దాన్ని స్థూలముగా మారుస్తుంది. విశ్వములో సూక్ష్మముగా ఉన్న శబ్దం ఒకటి ఉన్నది. విశ్వములో సూక్ష్మముగా ఉన్న అణువులు కదా, ఎంతో నీ కంటి కనబడకుండా ఎంతో సూక్ష్మాతి సూక్ష్మంగా పదార్థం ఉన్నది, ఆడదాకి తీసుకుపోతుంది. అట్లా విశ్వంలో మనం మాట్లాడే మాట కాకుండా విశ్వంలో ఒక ధ్వని ఉన్నది, అక్కడ దాకా పోగలిగేటువంటి యొక్క శక్తి ఇంద్రియానికి లేదు. ఇందాక నేను చెప్పా కదా, ఇప్పుడు ఇందాక గంధం చెప్పుకున్నాం, సుగంధం చెప్పుకున్నాం కదా, ఇక్కడే ఉన్నది సుగంధం. అక్కడ దాకా పోగలిగే శక్తి నీ జ్ఞానేంద్రియానికి లేదు. లేవా అంటే జీవులు కొన్ని ఉన్నాయి, అక్కడ అయిపోతున్నాయిగా గమనించి. అంటే మన పరిధిలో అంత శక్తి లేదు, మిగతా జీవుల్లో కొన్నిట్లలో ఆ పరిధి ఉన్నది. అట్లనే తపో సంపన్నులు ఉన్నారు కొంతమంది మహాత్ములు. ఈ తపో సంపన్నత, ఆ తపో శక్తితో వాళ్ళకి యొక్క ఆ సామర్థ్యం పెరుగుతుంది, ఇంద్రియ సామర్థ్యం పెరుగుతుంది. కాబట్టి లోకాంతరములు కానీ ఎక్కడో ఉన్నటువంటి యొక్క సన్నివేశాలు కానీ అవి చూడగలిగే విధానం, అవి వినగలిగే విధానం, అవి గ్రహించగలిగే విధానం. వేదవ్యాసుల వారు సంజయునికి శక్తిని ఇచ్చాడు. ధృతరాష్ట్రుడు అడిగాడు, నాకెట్లా నేను క్షేత్రం యొక్క యుద్ధం అంతా నేను చూడాలి, అంతా నాకు ఎట్లా తెలుసుకోవాలని చెప్పి అన్నప్పుడు ఆ యొక్క ధృతరాష్ట్రుని యొక్క భావన అనుసరించి ఏర్పాటు చేశాడు సంజయుడు. అది అర్జునుడికి. అట్లా వ్యాసుడు ఈయనకి ఇచ్చాడు. అర్జునుడికేమో కృష్ణుడు ఇచ్చాడు, వ్యాసుడేమో సంజయునికి ఇచ్చాడు. దివ్యం దదామితే చక్షు అనే మాట అది కృష్ణుడు అర్జునుడికి ఇచ్చిన అంశము, ఇక్కడ వ్యాసుడేమో సంజయుడికి ఇచ్చిన అంశము. ఒకే శ్లోకం కావచ్చు గాక, ఒకే పదం చెప్పొచ్చు గాక, అది ఆయనకి వర్తిస్తుంది, ఈయనకి వర్తిస్తుంది. వ్యాసో నారాయణ అన్నారు కాబట్టి అంత శక్తివంతుడు వ్యాసుడు కనుక వ్యాసుడు సంజయునికి ఇవ్వగలిగాడు. ఆ సంజయుడు ఎట్లా చూసి చెప్పగలిగాడు? మనకు వచ్చే విషయం ఏంటంటే ఆడే ఒక విధానంగా పెట్టుకుని దాంట్లో ఆ జరుగుతూ ఉన్నంతా చూసి చెప్పినట్లుగా మనకి అందిన సమాచారం. భారతంలో ఏముందని చెప్పనంటే అది ఇద్దరు రంగంలో ప్రవేశిస్తాడు. ఆయనకి ఏ తగలవు, బాణాలు కానీ ఏవి కూడా ఆయన తగలవు. యుద్ధరంగం మొత్తం కూడా కలయి తిరిగే విధానము, ఎవరికి కనపడకుండా తిరిగే విధానము, ఎవరెవరి మనసులలో కూడా ఎలాంటి యొక్క భావాలు మిదిలాడుతూ ఉన్నాయో అవి కూడా చూడగలిగే విధానము, ఎవరు ఏ అస్త్రాన్ని ఇవ్వగలుగుతూ ఉన్నారో, ఏ అస్త్రం ద్వారా దాన్ని విభేదిస్తూ ఉన్నాడో, ఇట్లా అందరి మనసులలో కూడా ఉండే అన్ని కూడా చూడగలిగే శక్తిని ఆయన ఇచ్చాడు. అట్లా యుద్ధరంగంలోకి ఈయన పోయి అవన్నీ కూడా చూసి వచ్చి చెప్పటం. ఇది భారతంలో ఉన్నటువంటిది. మన సినిమాలో చూసింది ఏమిటంటే ఒక ఇది పెట్టుకుంటే దాంట్లో దర్పణంలో చూస్తూ ఉంటే చెప్తున్నట్లుగా. భారతం అది లేదు, ఆయన లోనకు పోతాడు. అట్లా చూడగలిగే శక్తి వ్యాసుడు ఇచ్చాడు. అలాగా నీకు కూడా ఎవరన్నా మహాత్ముడు అలాంటి శక్తిని నీకు ఇవ్వగలిగితే నువ్వు కూడా సూక్ష్మముగా ఉన్నటువంటి యొక్క అవన్నీ కూడా చూడగలిగే విధానం నీకు ఏర్పడుతుంది. రెండు రకాలు, నువ్వు శ్రమించి తపస్సు ద్వారా సాధించుకోవటం ఒకటి, లేదు దివ్య మహాత్ముల యొక్క అనుగ్రహముతో వాళ్ళ ద్వారా పొంది. ఇది వివేకానంద చెప్తాం కదా, శక్తిపాదం చేసినట్లుగా పరమహంస అది. కాబట్టి ఏంటంటే అది సూక్ష్మముగా ఉంది. ఆ సూక్ష్మముగా ఉన్నటువంటి యొక్క విధానాన్ని చూడగలగటం అని చెప్పనంటే మన ఇంద్రియాలలో ఒక పరిమితమై ఉన్నటువంటి శక్తే ఉంది తప్ప అపరిమితమై ఉన్న శక్తి ఇంద్రియాల నిర్మాణంలో లేదు. ప్రకృతి యొక్క నియామకం.
ప్రకృతి నియామకం ఏంటని చెప్పానంటే నీ ఇంద్రియాల యొక్క సామర్థ్యం ఒక పరిమితంలో నిర్మాణం చేయబడ్డాయి అన్నమాట. అపరిమితంగా శక్తివంతం నిర్మాణం చేసి ఇచ్చినట్లయితే నువ్వు అన్నీ చూసే అవకాశం. అంత లెక్క నీకు అవసరం లేదనే విషయం ఆమెది. అందుచేత ఏంటంటే నువ్వు వ్యవహార యోగ్యముగా నువ్వు సామర్థ్యవంతముగా నువ్వు నీ వ్యవహారం అనేది చక్కదిద్దుకోవటానికే నీకు ఆ శక్తి అన్ని పరిమితం చేసి ఇవ్వటం జరిగిందన్నమాట. నీకున్న ఇంద్రియాల యొక్క సామర్థ్యము నీ వ్యవహారానికి సరిపోను అంతవరకే పరిమితం చేసి ఆ శక్తి నీలో నిక్షిప్తం చేయటం జరిగిందన్నమాట. అంతకన్నా ఎక్కువకి నువ్వు ఎందుకు పోవటం, అది ఆమె యొక్క ఉద్దేశం. నీకు అవసరం లేదు. నువ్వు జీవించాలంటే నువ్వు వ్యవహరించాలంటే నీ పరిధిలో నువ్వు వ్యవహరించుకోవాలంటే ఇంతవరకు చాలా ఎక్కువ. సరే, టోటల్ విషయం ఏంటని చెప్పానంటే ఆ శక్తి చేతనం రెండు చెప్పుకొచ్చాడు కాబట్టి శక్తి అంశముగా పయనించటానికి ఇంద్రియాల సహకారం ఉంటుంది. చేతన అంశముగా పయనించటానికి హంస యొక్క అవకాశము. ఇటు బయటికి పోయే అంశమేమో ప్రకృతి, లోనికి పోయే అంశమేమో హంస, అది చైతన్యం, శక్తి చైతన్యం. ఇక్కడ లోనికి పోవటం అనే పదం మనం వాడుకుంటూ ఉన్నాం. ఈ లోనికి పోవటం అన్న పదంకి అసలు అర్థం ఏంటంటే మనం ఏవైతే భౌతికమై ఉన్నటువంటి ప్రకృతి సంబంధమై ఉన్నటువంటి యొక్క ఏకోనవింశతి ముఖ 19 ముఖాలుగా మనం చెబుతూ ఉన్నామో ఈ 19 ముఖాలు అనేటువంటివి మనం పెట్టుకోవటం కారణంగా వాటి పరిధిలో భౌతికమై ఉన్న పదార్థం గోచరిస్తుంది. మనం హంస యొక్క సహకారంతో ఏం చేశాము అని చెప్పనంటే ఈ 19 ముఖాలుగా ఉన్నటువంటి ఇంద్రియాలను ఒకటొకటిగా వాట్లను తొలగింపజేసుకున్నాం. స్వామి చెప్పింది ఏమిటి? 2 అంగుళములు తగ్గింది, పృథ్వీ పంచకం జడమైంది, 2 అంగుళాలు తగ్గింది, జల పంచకం జడమైంది. ఇది మనం చెప్పుకున్నాం. అది మనం ఒక హంస యొక్క ఆశ్రయంలో ఉన్నప్పుడు ఏ యొక్క సూక్ష్మదేహ సంబంధమై ఉన్న సముదాయం ఉన్నదో ఆ సముదాయం అంతా కూడా పనిచేయటం అనేటువంటి విధానం లోపించింది. ఇవి లోపించగా ఏమైంది? ఇక్కడ మనకి భౌతికం తెలియబడటం వల్ల పారమార్థికమే ఉన్నది. భౌతికానికి సంబంధించిన వస్తువులు పెట్టుకున్నావు, అవి భౌతికాన్ని చూపించేవిగా ఉన్నాయి. నీ పారమార్థికం తెలియబడే అంశముగా లేదు. ఏం చేశావు అంటే నువ్వు పారమార్థికమునకు సంబంధించినటువంటి యొక్క వస్తువును పట్టుకున్నావు. దాన్ని పట్టుకోవటం వల్ల ఈ భౌతికమై ఉన్నటువంటి ఇంద్రియాలు ఒకటొకటిగా జడమైపోయాయి. జడమైపోయినప్పుడు ఏమైంది? అక్కడ పరమార్థమే ఉన్నది. అంటే లోనికి పోయామనే పదం వాడుకుంటున్నాగా. అంటే లోనికి పోవాలని ఎంత లెక్క పోవాలనే అంశం ఒకటి మనకు మనసు గోచరిస్తుందిగా. అక్కడికి పోతే తప్ప అది లభ్యంపదా, ఇక్కడ లేదా అనే అంశం ఒకటి వస్తుందిగా. అంతదాకా పోవాలా, ఇక్కడ లేదా అనే ఒక అంశం వస్తుందిగా. అంత లెక్క పోయావనే మాట ఏంటంటే ఒక భావాత్మకంగా ఉన్నటువంటి ఒక విధానం. అంత లెక్క పోవడం కాదు. తత్ అంతికే తత్ దూరే తద్వత్తు అంతికే తదంతరస్య సర్వస్య బాహ్యతః తత్ దూరే. ఎందుకన్నా దూరం? ఎంత దూరం ఉంది అనే మాటకి ఇంద్రియములు పని చేస్తున్నంత సేపు దూరం అనే పదం. ఇంద్రియములు పనిచేయటం పూర్తిగా ఆగిపోయిన విధానమే అంతికే. ఇక్కడే ఉంది. తత్ అంతికే ఇక్కడే ఉంది. రెండే అంశాలు ఎక్కడ ఇవి పెట్టుకున్నావు అంటే భౌతికాన్ని చూపిస్తాయి. అవి పక్కన పెట్టావు అంటే పారమార్థికమే ఉంటుంది, చేతనమే ఉంటుంది. శక్తి చేతనం ఉన్నాయా? శక్తి లేవా?
చేతనం. మహాత్ములు ఏం చేశారు? పక్కన పెట్టేశారు. సంనియమ్య ఇంద్రియగ్రామం సర్వద్వారాని సంయమ్య